గుడ్ మార్నింగ్ అండి, నమస్తే, శుభోదయం. ఇవన్నీ మన భాషలే కదా. బీసీ బి గ్రూప్లో ఉండేటువంటి కులాలలో కొన్ని ఇప్పటికే చెప్పాను. భారతదేశంలో ఉత్పత్తి కులాలు అన్ని రకాల ఉత్పత్తి చేసేవారు, సంపద సృష్టించేవారు, సంపద సృష్టికర్తలు. అన్నీ ఒకటి అని కాదు. హాయిగా ఆ పైన ఉండే 3 వర్ణాలు కూర్చొని వీటిని మాడిఫై చేస్తూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కాకుండా, వీరిని పైకి రాకుండా ఎదగనీయకుండా చేసినటువంటి ఈ పేద కులాలకు వాళ్ళకి బీసీ అని, ఏ గ్రూప్ అని, బి గ్రూప్ అని, సి గ్రూప్ అని, డి గ్రూప్ అని కొట్లాడి తీసుకొని కోటా ఫిక్స్ చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎక్కడికక్కడ అణగదొక్కడం వల్ల ఇవాళ ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇంతకుముందే కొన్ని మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళండి, మస్కా పెట్టాల్సిన పని లేదు, కాలర్ బట్టి తీసుకోండి, పైసలు అడుగుతున్నారని వాసన తెలిసినా కూడా నిలదీయండి, ఏమీ తప్పు లేదు, అది మీ హక్కు, శ్రమజీవులు. కాబట్టి మన భాషలో చెప్పాలంటే బాజాబ్తా గల్లబట్టి పని తీసుకోవాల్సిన పని మీకు ఉంటుంది. కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, డిప్యూటీ తహసీల్దార్ అయినా ఎక్కడ పని ఆగినా కూడా నిలదీసి బాజాబ్తా అడిగే హక్కు మీకున్నది. ఇంతకుముందు ఏ గ్రూప్ మొత్తం చెప్పినా, ఇప్పుడు బి గ్రూప్లో దాదాపు 15 కులాలు అయినాయి. ఇవాళ ఒక 5 కులాలు చెప్తాను. వీరంతా కూడా కష్టించి పనిచేసి ప్రజలకు వారి కళా నైపుణ్యాన్ని అందజేసినటువంటి పెద్ద కులాలు. వీళ్ళంతా కూడా లిమిటెడ్ నెంబర్ సర్టన్ ఏరియాస్లో మాత్రమే ఉంటారు. అది అందులో ఒకటి పెరిక అనేది తెలంగాణలో చూసుకుంటే నిజామాబాద్, కరీంనగర్, కొంత మేరకు మహబూబ్ నగర్, హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. పెరిక హాస్టల్ అని ఒకటి పెద్దగా ఉంటుంది. వాళ్ళ ప్రధాన పెరిక బలిజ అంటారు, తర్వాత సిరిగాపురి అని కూడా అంటారు. తర్వాత వీళ్ళలో కొన్ని క్షత్రియ గుణాలు కూడా ఉన్నట్టుగా సిరాజుల్ హసన్ హిస్టరీ రాస్తున్న దాని ప్రకారంగా కొన్ని లక్షణాలు ఉంటాయి అని. క్షత్రియ లక్షణాలు అంటే పోరాటం చేసే గుణాలు. అవి రాను ఆ ఉపాధి తగ్గినా కొద్దీ మెల్లగా ఈ గోణ సంచులు అల్లే వృత్తిలోకి జంప్ అయినట్టుగా అర్థమవుతుంది. పెరిక్ అనేది ఒక సంస్కృత పదం. తర్వాత వ్యాపారిక్ అంటే ఒక ట్రేడ్ కల్చర్ కూడా వాళ్ళలో ఉంది. బలిజ కల్చర్ ఉన్నది, కొంత పెరిక్ అనేది ఉంటుంది, తర్వాత వ్యాపార లక్షణాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎద్దు ఊపురం మీద పెట్టే ఒక మంచి ఒక నిర్మాణాత్మకమైన ఒక ఐటమ్ను వాళ్ళు తయారు చేస్తారు. అది కళా నైపుణ్యం అంట, అది వాళ్ళే చేస్తారట. పెరిక ఎక్కువ కనిపిస్తారు మనకు. పెద్దగా పాపులేషన్ ఏం లేదు, కొన్ని ఏరియాస్లలో ఉన్నారు. కొంత రాజకీయ రిప్రజెంటేషన్, కొంతమంది ఏదో ఎమ్మెల్యేలు వచ్చిపోయినట్టుకున్నారు, ఒక ఎంపీ కూడా వెళ్ళిపోవడం అనేది జరిగింది. వాళ్ళ టోటల్ పాపులేషన్ వచ్చేసి 67,747 మంది కుటుంబాలు ఉంటాయి. తర్వాత తెలంగాణలో 2,10,000 మంది పాపులేషను. వీళ్ళ బీసీ బి గ్రూప్ సీరియల్ నెంబర్ 15లో ఉంచడం జరిగింది. మీరు వెళ్ళండి, ఖచ్చితంగా మీరు బీసీ బి గ్రూప్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ 15 వేసి తీసుకొని సంబంధించిన బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తారని ఎంజాయ్ చేయండి. తర్వాత అదే బీసీ బి గ్రూప్ నుండి సీరియల్ నెంబర్ 16లో నెస్సి, తర్వాత కుర్ని, ఇవి 2 కూడా సీరియల్ నెంబర్ 16లో ఉన్నాయి. తక్కువ పాపులేషన్, 7,237 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ పాపులేషన్ ఒక 26,000 పైచిలకు ఉంటుంది. వీళ్ళ బీసీ బి గ్రూపు మీరు వెళ్ళండి, లేదు అనటానికి ఉండదు. మీరు ఎవరి చేయి జాపినా చెయ్యి ఇరుగుతుందని చెప్పండి, ఏం కాదు. ఇదేంది కులము కొత్త రకంగా ఉంది అని అంటే అందులో ఉన్నది బీసీ లిస్టులో ఉంది కాబట్టి మీరు ఇవ్వాల్సింది అని చెప్పి అడగండి. మీరు అంటే ఈ కుర్ని అనేది, కురి అంటే ఉన్ని, కుర్ని అంటే ఈ ఉన్నిని అల్లేటోళ్ళు వీళ్ళంతా. అంటే కొన్ని నేత సంప్రదాయం కలిగినటువంటి అంటే వృత్తి అన్నమాట ఇది. సాంప్రదాయకంగా వీళ్ళు కేవలం నేత పనికి సంబంధించినటువంటి రకరకాల వృత్తులలో ఇన్వాల్వ్ అయి ఉంటారు వీళ్ళు. నెస్సి అనేది అయితే కులం కాదు, కానీ నెస్సి అనేది నీళ్లలో నివసించే ఒక భయంకరమైన రూపం అనేది చెప్తా ఉన్నారు. దాని హిస్టరీ ప్రకారంగా కూడా పెద్దగా లేదు. కాబట్టి ఇది బీసీ బి గ్రూప్లో ఉన్నది. తర్వాత సీరియల్ నెంబర్ 17 పద్మశాలి, 3,66,942 కుటుంబాలు. మన గత ప్రభుత్వం చేసిన లెక్కల ప్రకారంగా, సింగిల్ డే సర్వే చేసిన లెక్క ప్రకారంగా ఉన్నారు. పాపులేషన్ వచ్చేసి 12,12,078. ఇప్పుడు ఈ పాటికైతే 15 లక్షలు అయిపోయి ఉంటుంది. చాలా పెద్ద కమ్యూనిటీ. వీళ్ళను పద్మశాలీలు అనేది ప్రధానంగా అంటాం మనము. అదే తర్వాత సాలివన్, తర్వాత పట్టుసాలి, సేనాపతులు, దొగటసాలి అని చెప్పి కూడా
అనంతరామన్ కమిషన్లో ఇవన్నీ ఉంటాయి. అందరు కూడా అద్భుతమైన నేత, కళా నైపుణ్యం, ప్రపంచంలో అగ్గిపెట్టెలో చీరను మలచగలిగే సత్తువ ఉన్న వ్యక్తులు. ఈ కుటుంబాలు ఆర్థికంగా బాగా బలహీనంగా ఉన్నాయి కాబట్టి బీసీబీ గ్రూప్లో చెప్పి చేర్చడం జరిగింది వీళ్ళను. ఇంకా బాగా చదువుకున్న కుటుంబాలు ఉన్నాయి, బాగా హైలీ ఎడ్యుకేటెడ్ కుటుంబాలు. ఇందులో పేదరికం కూడా బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాజకీయంగా ఏమాత్రం ఎదగకుండా చేస్తున్న ఆధిపత్య కులాలు వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితులు లేరు కాబట్టి బీసీబీ గ్రూప్లో ఉంచి వీళ్ళకు పద్మశాలి కుల ధృవీకరణ పత్రం ఇవ్వవలసిందిగా మనము అడుగుదాం. తర్వాత స్వకులశాలి అంటే ఈ 1853 కుటుంబాలట, తర్వాత 6650 పాపులేషను. వీళ్ళు ఏ బుక్ చూసినా కూడా అనంతరామన్ కమిషన్ లేదు, తర్వాత వేరే ఏ పుస్తకాలు వెరిఫై చేసినా కూడా వీళ్ళకి ఒక ప్రొఫెషన్ అంటూ ఏం దొరకడం లేదు. స్వకులశాలి అనేది వీళ్ళని ఎట్లా డిఫైన్ చేశారనేది లేదు కాబట్టి ఈ పేరు మీద ఎవరైనా 1 ఏమన్నా వస్తే ఈ బీసీబీ గ్రూప్లోని సీరియల్ నెంబర్ 19 నెంబర్తో వీళ్ళకు కుల ధృవీకరణ ఇవ్వాలి. తర్వాత తోగట్ట సీరియల్ నెంబర్ 20, పాపులేషన్ వచ్చేసి 5422 కుటుంబాలు ఉన్నాయి, 18436 మంది పాపులేషన్ ఉంది. ప్రధానంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోనే ఉన్నారు. ప్రధానంగా చేనేత పని కర్ణాటకలో బాగా చాలామంది ఉన్నారు. తొగట అనగానే మొత్తం వీళ్ళు మన దగ్గర హైలీ పాపులేటెడ్ తర్వాత ఇది ఉన్నదో అలాగే కర్ణాటకలో కూడా ఎక్కువ తొగట ఫ్యామిలీస్ ఉంటాయి. వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, మహబూబ్నగర్లో ఉన్నారు, తెలంగాణలో నల్గొండలో ఉన్నారు. వీళ్ళంతా కూడా చేనేత పని నమ్ముకొని వెళ్తారు. కాకపోతే బోల్డ్ అన్నీ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. వీళ్ళు కూడా రాజకీయ ప్రాతినిధ్యం ఏమీ లేదు, పైన పద్మశాలల ప్రాతినిధ్యం లేదు. వీళ్ళందరూ కూడా భయంకరమైన యుద్ధాలు చేసి గొడవలు చేసి బీసీ అనే కాన్సెప్ట్తో ముందుకు వస్తే చాలా పార్టీలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మనకు ఆలోచన పెరిగిపోయింది బీసీ సమాజానికి. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలి. వీళ్ళందరూ కూడా బీసీబీ గ్రూప్లోని సీరియల్ నెంబర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ మిత్రులను కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.